వద్ద బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ నుండి బోడ్మెట్పల్లి వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండల నాయకులతో కలిసి కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నుండి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో మాట్లాడి బ్రిడ్జి వద్ద ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1,40,00,000 రూపాయలతో కొత్తపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2-3 ఏళ్లు వస్తున్న బ్రిడ్జిపై అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. చేస్తే చెయ్యండి, అభివృద్ధి అంటే కనీసం అభివృద్ధి చేసి పెట్టండి. అభివృద్ధి పక్కన పెట్టండి, ప్రతిపక్షాలను తిట్టుడు మొదలు పెడుతున్నారు. మమ్మల్ని తిట్టుడు పక్కకు పెట్టండి. మీరు తిడితే భయపడేటోళ్ళం కాదు, తిడితే భయపడేటోళ్ళం అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. మేము ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసి వచ్చినాం. పదవులు రాజీనామా చేసి ఇచ్చిపెట్టుకున్న వాళ్ళం. నీళ్ళకి ఆడికి అప్పటికప్పుడు వచ్చి గద్దెనెక్కిన వాళ్ళం కాదు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని ఇక్కడ ఈ మండలానికి సంబంధించి ఏదైతే మెదక్ నుండి బొడ్మట్పల్లి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఈ వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం. వారం రోజుల్లో దీని మీద అధికారులు స్పందించాలి. R&B అధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈ రోడ్డు విషయంలో స్పందించకపోతే, వారం రోజుల్లో స్పందించకపోతే ఈ బ్రిడ్జ్ మీద మనం అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మొదలు పెడతాం. ధర్నా చేస్తాం, ఈ బ్రిడ్జ్ మీద కూర్చుంటాం, అవసరమైతే గంట వాకి చేసుకుంటాం, ధర్నా కార్యక్రమం మొదలు పెడతాం. వెంటనే దీని మీద స్పందించాలి, వెంటనే అధికారులు కూడా స్పందించాలి. అధికారులకు ఇదే నిజంగా కూడా అల్టిమేట్ చేస్తా ఉన్నాం. అధికారులు కూడా ఇన్నేళ్ళైతే కనీసం ఒక 5-6 లక్షల అప్రోచ్ రోడ్ అయ్యారా మీరు? 5-6 లక్షల అప్రోచ్ 1,40,00,000 లక్షలతో బ్రిడ్జ్ అవుతుంది ఎట్లా? కేసీఆర్ హయాంలో మీరు వచ్చినాక కనీసం అప్రోచ్ కూడా రాని పరిస్థితుల్లో, చాలా వర్షం పడితే కనీసం ఇక్కడ నడవలేని పరిస్థితి, వెహికల్స్ పోలేని పరిస్థితి, అంబులెన్స్ పోతుంది, ఇప్పుడు భయం అవుతుంది. అంబులెన్స్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది వస్తుందో ఈ రోడ్ చూస్తే తెలుస్తా ఉంది. మరి ఈ రోడ్ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్ అప్రోచ్ రోడ్ వెంటనే అధికారులు స్పందించాలి, శాసనసభ్యులు స్పందించాలి, ఇక్కడ ఉన్న అందరు కూడా నాయకులు స్పందించాలి. వెంటనే ఈ రోడ్డును వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్రోచ్ రోడ్డు వేయకపోతే మాత్రం వారం రోజుల లోపల స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.